నమస్తే. ఒక కొత్త రాజధాని పేరు అపోజిషన్ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త రాజధాని పేరును తెర మీదకి తీసుకొచ్చాడు. అదే మావిగాన్. ఇంక దాన్ని మీరు మావిగాన్ అనండి, లేదంటే గువిమా అనండి, లేదంటే మాగున్వి అనండి, లేదంటే విగున్మా అనండి, లేదంటే మాగున్వి అనండి. ఏదైనా ఎన్ని తిప్పులు తిప్పినా ఆయన మూడు ప్లేస్ల యొక్క పేర్లు చెప్పాడు జగన్ గారు మావిగాన్ పేరుతోటి. ఓకే, ఏమంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఇట్ ఈస్ వెరీ గుడ్ స్ట్రెచ్ ఫర్ క్యాపిటల్ అని ఒక ప్రపోజల్ పెట్టాడు. ఎనివే పార్లమెంట్లో అమెండ్మెంట్ చేశారు. బట్ దట్ అమెండ్మెంట్ కెన్ బి చేంజ్డ్ ఎట్ ఎనీ టైమ్ ఇట్ కెన్ బి చేంజ్డ్. ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చేస్తున్నాను. అది ఒక చిన్న ఒక లైన్ మార్చడం పెద్ద కష్టమేం కాదు. వాట్ ఎవర్ ఇన్నిసార్లు మార్చడం మంచిది కాదు. నేను కూడా ఐ విష్ దట్ వీ షుడ్ నాట్ చేంజ్ సో మెనీ టైమ్స్ క్యాపిటల్స్. బట్ వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్, ది పొలిటికల్ లీడర్స్ అండ్ దే స్టైల్ ఆఫ్ వర్కింగ్, వీ డోంట్ నో. వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ ఫిక్స్ ఏం కాదు. ఓకే, బిల్ పాస్డ్ బట్ నాట్ ఫిక్స్డ్. యూ నీడ్ టు అండర్స్టాండ్, బిల్ పాస్డ్ బట్ నాట్ ఫిక్స్డ్, because nobody can fix the capital. You can only pass the bill at the parliament with your influence, but you cannot fix the capital. If opposition wants, they can change at any time, influencing the same style of support later stages with the government. Simple. Okay. ఇప్పుడైనా అపోజిషన్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండిద్ది. ఎందుకంటే 1,00,000 కోట్ల రూపాయలు 2 లక్షలు పెట్టి రగరం కట్టే ముందు బదులు ఆల్రెడీ గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఆల్రెడీ కట్టుంది కాబట్టి దాన్ని మీరు క్యాపిటల్గా మార్చచ్చు అనేది కరెక్ట్ కదా. ఓకే అనేది జగన్ గారి యొక్క ఉద్దేశం. ఎగ్జిస్టింగ్ అర్బన్ డెన్సిటీ గురించి ఒకటి మాట్లాడారు. ఆల్రెడీ అర్బన్ డెన్సిటీ ఉంది కాబట్టి అక్కడ వైబ్రెంట్ ఎకనామిక్ పాపులేషన్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నప్పుడు మళ్ళీగా మనం కొత్తగా కట్టడం ఎందుకు అనేది అపోజిషన్ నాయకుని యొక్క ఉద్దేశం అయి ఉండవచ్చు. స్ట్రాటజిక్ రీజనల్ కనెక్టివిటీ ఉంది అక్కడ. మూడు యొక్క ప్రాంతాలు స్ట్రాటజిక్గా కలిసి ఉన్నాయి ఆల్రెడీ. ద వెరీ గుడ్ స్ట్రాటజిక్ కనెక్షన్ ఇస్ దేర్ టు 3 places. సో మరి అదైనా అమరావతికి రీప్లేస్ చేయాలి అని తన అభిప్రాయం చెప్పాడు. అంటే అర్థం అమరావతికి నేను వ్యతిరేకం కాదన్నాడు. అంటే అర్థం నేను దాన్ని మారుస్తానని నేను చెప్పలేదు, తర్వాత నేను మారుస్తానని చెప్పలేదు. వాట్ ఎవర్ ఒక ఐడియా అయితే చెప్పారు. మరి ఆయన గవర్నమెంట్ వస్తే చూడాలి మనం. ఓకే, ఎందుకు విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ఈ 3 స్ట్రాటజిక్గా అమరావతి కంటే బెటర్ అయి ఉండవచ్చు అనేది నేనేమి అమరావతిని అపోజ్ చేయట్లేదు, జగన్ అపోజ్ చేయలేదు, వైసీపీ అపోజ్ చేయలేదు. ఆల్టర్నేటివ్ ఒకటి ప్రపోజ్ చేశారు. నేను దాన్ని ఈ మావిగాన్ ఎందుకు అమరావతి కంటే బెటర్ అయ్యి ఉండవచ్చు అనే దాని మీద మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఎంటీ ప్లేసు, ఇది ఫిల్డ్ బాటిల్, అది ఖాళీ బాటిల్, ఇది ఫిల్ బాటిల్ ఇది. కాబట్టి సజెషన్ చేసి ఉండవచ్చు. విజయవాడ లార్జెస్ట్ కమర్షియల్ సిటీ, ఎగ్జిస్టింగ్ సెక్రటేరియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. విజయవాడకి ఇంటీరియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఆల్రెడీ. అక్కడే కదా వాడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. సెక్రటేరియట్ మొత్తం కూడా విజయవాడలో రన్ చేస్తున్నారు కదా. ఏది ఇంటీరియం అవన్నీ కూడా. గుంటూరు అడ్మినిస్ట్రేషను, జ్యుడిషియల్, కమర్షియల్ హబ్స్ కూడా గుంటూరులో వాడుతున్నారు కదా ఆల్రెడీ. క్యాపిటల్ కట్టకముందు అక్కడే కదా వాడారు. మచిలీపట్నము పోర్ట్ సిటీ ఉంది, అక్కడ స్ట్రాటజిక్ మ్యారిటైమ్ వాల్యూ ఉంది. కాబట్టి ఈ 3 కలుపుకొని ఏ లార్జెస్ట్ కమర్షియల్ సిటీ, ఎగ్జిస్టింగ్ సెక్రటేరియట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడ్మినిస్ట్రేటివ్, జ్యుడిషియల్, కమర్షియల్ హబ్ అండ్ పోర్ట్ సిటీ, మూడింటిని కలిపి మావిగాన్గా ఒక క్యాపిటల్గా పెడితే ఎలా ఉండిద్ది అనేది అపోజిషన్ నాయకుడు ఉద్దేశం అయి ఉండవచ్చు. బట్ వేరేజ్ అమరావతి ఏంటంటే లిటరల్గా ఇట్ ఈస్ ఎంప్టీ ల్యాండ్ యాజ్ ఆఫ్ నౌ, విత్ నో పాపులేషన్, నో అర్బన్ డెవలప్మెంట్ సో ఫార్.
బట్ సెక్రటేరియట్ కట్టాలి, అసెంబ్లీ కట్టాలి, ఐపో కట్టాలి, టౌన్షిప్స్ కట్టాలి, షుగర్ వాటర్ కట్టాలి, స్కూల్స్ హాస్పిటల్ కట్టాలి, 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇవన్నీ కట్టాలంటే 2 లక్షల కోట్లు ఖర్చు అవుతాయి. ఏది కట్టడానికి మళ్ళీ మధ్యలో ఏమన్నా మిషప్స్ ఏమైనా వస్తే మళ్ళీ ఇంకా అన్ని తర్వాత సంగతి. అంటే ఇప్పుడు ఇంకా మళ్ళీ వరదలు అవన్నీ వచ్చాయంటే మళ్ళీ అవన్నీ కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్, ఎడిషనల్ ఎక్స్పెండిచర్ అవన్నీ కూడా. అందుకని ఈ మావిగాన్ అనే దాన్ని ప్రపోజ్ చేసి ఉండొచ్చు అపోజిషన్ నాయకుడు. 80% ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది కాబట్టి, డెవలప్మెంట్ కాస్ట్ ఆల్రెడీ తక్కువ అవుతుంది కాబట్టి, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ కూడా, ట్రైబల్ డెవలప్మెంట్, రోడ్స్, రూరల్ ఏరియాస్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మావిగాన్ మైట్ బి బెటర్ చాయిస్ వితౌట్ డిస్టర్బింగ్ ది అగ్రికల్చరల్ ల్యాండ్. ఇప్పుడు ఆల్రెడీ అమరావతి ఏరియాలో మరి ఫర్టైల్ అగ్రికల్చరల్ ల్యాండ్ డిస్టర్బ్ చేశారు. మరి ఇప్పుడు జగన్ గారు మావిగాన్ అని చెప్పి కొత్త అంటే మళ్ళీ ఇక్కడ కూడా డిస్టర్బ్ చేస్తారు. కొంతమంది ఎవరు ప్రకాశం జిల్లా అంటున్నారు, అక్కడ డిస్టర్బ్ చేస్తారు. క్యాపిటల్ అక్కడ ఇక్కడ అని చెప్పి అక్కడ పొలాలు మొత్తం డిస్టర్బ్ చేస్తే ఇక మనం తినడానికి ఏముండదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం బీడు భూమిగా మారిపోయింది. సో ఇవన్నీ ఇష్యూస్. ఓకే, ఇంకా ఈ మావిగాన్ అనేది ఇప్పుడు జగన్ గారు చెప్పినటువంటి మావిగాన్ ఇది 120 కిలోమీటర్ల వరకు అర్బన్ కారిడార్ వస్తుంది. అమరావతి అనేది జస్ట్ ఆర్టిఫిషియల్. అది ఊరికే చెప్తున్నారు అర్బన్ ప్లాన్ ఎగ్జిస్టింగ్. అమరావతి అనేది టోక్యో ఎకోమా కారిడార్ అని చెప్తున్నారు. వాషింగ్టన్ డీసీ, బాల్టిమోర్ కారిడారు, ఢిల్లీ, నోయిడా, గుర్గాన్ కారిడార్, ఇట్లాగా అని ఏదో చెప్తున్నారు. మావిగాన్ అనేది న్యాచురల్గా ఏంటంటే విజయవాడ, గుంటూరు ఆల్రెడీ కనెక్టెడ్ సిటీ, విజయవాడ, మచిలీపట్నం ఆల్రెడీ నేషనల్ హైవేలో కనెక్టెడ్ సిటీ, ఎక్స్పాన్షన్ అయిపోయింది. అది ఆల్రెడీ ఇండస్ట్రియల్ పోర్ట్స్, రైల్ రోడ్స్, మార్కెట్స్ ఆల్రెడీ ఉన్నాయి. కొత్తగా కట్టేది ఏందని జగన్మోహన్ రెడ్డి గారు ఐడియా అయి ఉండవచ్చు. ఓకే, సో మోరోవర్ ఇట్స్ సేఫర్. హై ఫ్లడ్ రిస్క్ బెల్ట్ కదా అమరావతి, హై ఫ్లడ్ రిస్క్ బెల్ట్ అది. సో ఇది సేఫర్ అని అనుకొని ఉండొచ్చు. అమరావతి అనేది కృష్ణా రివర్ మీద ఫ్లడ్ ప్లెయిన్స్ ఉన్నాయి. అక్కడ మ్యాక్సిమం ఫ్లడ్ వల్నరబిలిటీ ఏంటంటే రిపోర్ట్స్ చెప్పాయి. ఫ్లడ్ ప్లెయిన్ ఇవన్నీ కూడా ఆల్రెడీ గతంలో రిపోర్ట్లు చూపించారు. ఇప్పుడు ఈ మావిగాన్ అనే దానికి మరి ఈ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అనేది హయ్యర్ గ్రౌండ్ ఎస్టాబ్లిష్డ్ డ్రైనేజ్, ఎగ్జిస్టింగ్ ఫ్లడ్ కంట్రోల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మావిగాన్ హైపోర్ట్ ఇప్పుడు ఈ మావిగాన్కి అమరావతికి జీరో ఎకనామిక్ ఇంజిన్ అనమాట. ఇది అమరావతి కొత్తగా అంటే మొదటి నుంచి ఇంజిన్ మొదలెట్టాలి. వెరేజ్ మచిలీపట్నం చూస్తే ఇండస్ట్రీలు, మ్యారిటైమ్ ట్రేడు, షిప్ యార్డు, ఎక్స్పోర్ట్ కంపెనీ ఆల్రెడీ రన్ అవుతున్నాయి అక్కడ. అమరావతిలో ల్యాండ్ లాక్డ్ అది. నో పోర్ట్, నో రైల్ జంక్షన్, నో ఎయిర్పోర్ట్, నో రివర్ నావిగేషన్ అమరావతికి. బట్ ఈ మావిగాన్కి సంబంధించి డెవలప్మెంట్ అమరావతి సెంటర్ నుంచి మావిగాన్ మనం చూస్తే లక్షల మంది కృష్ణా, గుంటూరు కోస్టల్ రీజియన్ ఉపయోగపడవచ్చు. ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా రావచ్చు, ఎకనామిక్ గ్రోత్ జరగవచ్చు. బట్ వేరే అమరావతికి మనం బిల్డ్ చేయాలి ఇవన్నీ కూడా. మావిగాన్ అనేది విజయవాడ కనకదుర్గ టెంపుల్, కల్చరల్ సెంటర్లు ఆల్రెడీ ఉన్నాయి. గుంటూరులో అడ్మినిస్ట్రేషన్ లాంగ్ హిస్టరీ ఉంది గుంటూరుకి. మచిలీపట్నం 400 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇండో యూరోపియన్ హెరిటేజ్ కలిగిన పోర్ట్లు రన్ అవుతున్నాయి ఆల్రెడీ. అమరావతి అనేది ఇప్పుడు బ్రాండింగ్ పర్పస్కి ఉపయోగపడిద్దే తప్ప ఆ అమరావతి స్తూపానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది అనేటువంటి ఆ ఒక్కటి తప్ప, బట్ అదర్వైజ్ ఇట్ ఇస్ ఎంప్టీ ల్యాండ్. సో అందుకని ఈ మావిగాన్ అనేది గ్లోబల్ క్యాపిటల్ మోడల్స్ అమరావతికి సంబంధించి ఇది మల్టీ సిటీ, మల్టీ నోడు, డీసెంట్రలైజ్డ్, పాలిసెంట్రిక్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. క్యాన్బెరా మల్టీ మోడలు, ప్రిటోరియా, జోనెస్బర్గ్ కారిడారు, అబూజా డిస్ట్రిబ్యూటెడ్ జోన్స్ ఇవన్నీ కూడా ఇట్లాంటి మోడల్ ఏదో ఆయన పట్టుకొని ఒక సలహా అయితే చెప్పారు. ఆయన ఏమీ మారుస్తానంటలేదు, చెప్పలేము. అపోజిషన్ నాయకుడు అయితే మార్చిన మారుస్తాడు. ఇప్పుడు ఆయన ఊరికి ఒక రాయేసాడంటే అర్థం ఇండస్ట్రీస్కి ఇంటి ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమని, బాయ్ జాగ్రత్త, నాకు మైండ్లో ఇది ఉంది, మావిగాన్ అనేది మైండ్లో ఉంది, రేపొద్దున అధికారం వస్తే నేను మావిగాన్ విజయవాడ, మచిలీపట్నం, గుంటూరుని క్యాపిటల్గా చేస్తాను, అమరావతి కాదని చెప్పినట్లేక. ఆల్రెడీ
అక్కడ డెవలప్డ్ సిటీలు ఉండి లో కాస్ట్లు ఎంత జరుగుతున్నప్పుడు అంత అంత ఖర్చు ఎందుకు అనేది ఇండైరెక్ట్గా ఇండస్ట్రీస్కి చెప్పినట్లు లెక్క. ఇంకా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ అక్కడ పార్లమెంట్లో చేయడానికి కారణం ఎందుకు? ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయడానికి అమరావతికి. అక్కడ ఏ రియల్ ఎస్టేట్ ఎవరు కొంటలేదు, రియల్ ఎస్టేట్ అంతా ఇదైపోయింది. సో దాన్ని బేస్ చేసుకొని ఆయన చేయడానికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగన్ గారు మావిగానని ఊరికే అట్లా వేసి వదిలాడు. అంటే అర్థం ఏంటంటే రేపు నేను వస్తే మాత్రం మీరు కష్టాలు పడతారని ఇండస్ట్రీలకు చెప్పినట్లేక. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ, నమస్కారం.